హలో హలో, ఏవి గారా? నేను తిరుక్కుని మాట్లాడుతున్నాను. చెప్పు సార్, గెస్ట్ హౌస్ లో కట్టిపడేసిన ఆదావం తప్పించుకున్నాడు సార్. తప్పించుకున్నాడా? అసలు ఏం డ్యూటీ చేస్తున్నారయ్యా? ఇప్పుడు ఏం చేయాలి సార్? ఇలా చూడు, వాడంత తొందరగా దొరికేవాడు కాదు. సార్ 1 మినిట్ సార్. సార్, ఫైండ్ అవుట్ నందిని అని రాశాడు సార్. పెట్టవయ్యా ఫోను. హా మూర్తి. మేడం, బంజారా హిల్స్ బ్రిడ్జ్ పైన ఏవి దగ్గర అదవన్ లాక్ అయ్యాడు. పట్టుకున్నాం మేడం. వెరీ గుడ్ మూర్తి. సికింద్రాబాద్ గౌడంకి తీసుకెళ్తున్నాం. అక్కడికొద్దు, ఆ చోటు మనకి సేఫ్ కాదు. మన ఓల్డ్ ఫ్యాక్టరీకి తీసుకువెళ్ళు. నేను వస్తాను. ఓకే మేడం. నా చేతిలో చచ్చావురా. నీకు అనవసరమైన పని మూర్తి ఇది. నువ్వు నా మైండ్లో లేదు. ప్రాణాన్ని కాపాడుకో. ఒక్కరూ తప్పించుకోలేరు. రేయ్, నేనేమన్నా డబ్బు కోసం పనిచేసావని అనుకున్నావా? విశ్వాసానికి పనిచేసావంట్రా. నీలాంటి వాడిని ప్రాణాలతో చచ్చావురా. లేపండ్రా వాడిని. లేరా. ఈ వీధి కుక్క ఎప్పుడో చచ్చుండాలి. కొత్తగా పిల్లల మీద ప్రేమ అభిమానం అంటూ ఈ పోరంబొక్కకి పుట్టుకొచ్చింది. నేనే కాపాడి మళ్ళీ ఇప్పుడు నా చేతులారానే చేస్తున్నాయి. నేను ముందే చెప్పాను కదరా, నువ్వు ఎక్కడ ఆగిపోతే నీకు అక్కడే చావుందని. ఏ దెబ్బకి ఏ ఏడుపుకి ఎన్ని కొట్లు తెలుసు కదా. కానీ ఆ వేలూరు అపర్ణాన్ని మాత్రం మోసైకిలింగ్ చేశావో. డాక్కును ఏం చేస్తున్నావురా? ఎవరా? వీడియో తీస్తున్నావా? పోరా. లే, పదరా. నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? ఏం చేస్తున్నావురా? ఫాలో అవుతున్నావా? నువ్వు ఇస్తావా?
సిబిఐ ఆఫీసర్ ఎవి ఇలవలగన్ హైదరాబాద్ నేరస్తులతో జరిగిన తుపాకీ కాల్పుల్లో ఆయనకి గాయం ఏర్పడింది. ముఖ్యమైన నేరస్తులు చనిపోవడం వల్ల మిగతా వాళ్ళని సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం హైటెక్ సిటీలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్లో అత్యవసర చికిత్స తీసుకుంటున్న ఎవి ఇలవలగన్ త్వరలోనే కోలుకుని పనికి తిరిగొస్తారని పోలీసులు నమ్మకంతో ఎదురు చూస్తున్నారు. సార్ ఆగండి సార్. బాగున్నారా సార్? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను సార్. గుడ్. క్రైమ్ రేట్ పెరుగుతూనే ఉంది. దీని గురించి మీరు ఏమంటారు సార్? ఎంతమంది పిల్లలు చనిపోయారు, డబ్బుతో దౌర్జన్యం కూడా జరిగింది. దీనికి బేసిక్ రీజన్ మమ్మల్ని డబ్బే కారణం అని తీసుకోమంటారా? అనుకోకూడదు. సార్, డూ యూ అగ్రీ దట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ స్ట్రిక్ట్ క్రిమినల్ లాస్? ఐ డోంట్ అగ్రీ అట్ ఆల్. సార్, ఇండియాలో మూలలో జరుగుతున్న ఇటువంటి మర్డర్స్ జనరేషన్ గా జరుగుతూ వస్తున్న ఇటువంటి క్రిమినల్స్ ని పోలీస్ డిపార్ట్మెంట్ ఆపలేకపోతుంది. ఎందుకని సార్? దీనికి ఏం కారణం సార్? దీనికి కారణం ఒంటరిగా ఉండేవాడు మాత్రమే. అటువంటి వ్యక్తి దగ్గర మనం చూసామంటే అనురాగం, ప్రేమ, పాసం, కరుణ అనే ఉన్నతమైన విలువలు వెలువడుతుంటాయి. ఒంటరి వ్యక్తి ప్రవర్తన ఎలా ఉంటుందంటే గొడవలు పడ్డం, కులాల చిచ్చు, మతాల చిచ్చు, సిగ్గు శరం లేకుండా చిన్న పిల్లల్ని హింసించేలా చేయడం, డబ్బు కోసం హత్యలు చేయడం లాంటివి, పీకలు కోసేయడం లాంటివి, ఇలాంటి నీచమైన పనులు వెలువడుతూ ఉంటాయి. ఇటువంటి వాటి కోసం పోలీసులు, ఐబీలు ఏం చేస్తాయండి? విచారించొచ్చు, శిక్ష పడేలా చేయొచ్చు, నేరాలకు తగ్గ శిక్షలు విధించొచ్చు. ఇంకేం చేయలేమండి. ప్రతి మనిషిలోకి ప్రవేశించి పోలీసులు పనిచేయగలరా ఏంటి? ప్రత్యేకమైన పరివర్తన లేకపోతే ఈ రోజు మాత్రమే కాదు, 10 తరాలు మారినా కూడా ఇటువంటి నేరాలు ఘోరాలు జరుగుతూనే ఉంటాయి. మనసులో ఎటువంటి దురుద్దేశాలు, దుర్బుద్ధి లేకుండా ఉండే వాళ్ళ చుట్టూ ఎంతో గొప్పండి. మనసుల వల్ల మనుషులు మారక తప్పదు. వ్రాసిన రాజ్యాంగం కన్నా వ్రాయని రాజ్యాంగమే మిన్న. అలాగంటే ఏంటి సార్? అది మీ మనస్సాక్షే. సార్, గాంధీ అని చెప్పొచ్చుగా. ఎందుకు మిత్రమా మీ పేరు కూడా చెప్పుకోలేకపోతున్నారు? గాంధీ గారు స్వహస్తాలతో రాసిన గాంధీ గారి సత్యశోధన ఒకసారి చదివి చూడండి. ఆయన గురించి ఆయనే చెప్పారు. ఏమయ్యా, నేనేనయ్యా హెల్త్ మినిస్టర్ని. వాడు చేసిన స్కామ్ లో నాకు 10% అట, వాళ్ళకి 90% అట. సుబ్రాజుని పేరు పెట్టుకుంటే వేళ్లు చప్పరించుకుంటూ ఉండాలా? ఈ స్కామ్ కనుక బయట తెలిస్తే ఇరుకునేది నేను. వాళ్ళు హాయిగా ఎస్కేప్ అయిపోతారు. వాళ్ళకి నా సత్తా ఏంటో చూపిస్తాను. హలో, ఒక్క నిమిషం. ఏవి మిస్ అయ్యాడంటయ్యా? ఏంటయ్యా నువ్వనేది? అక్కడేంట్రా గుసగుసలో? అయ్యా, ఏవి మిస్ అయ్యాడంటయ్యా. అయ్యో, ఎప్పటికీ నేను బాధల్లో ఉన్నాను. నన్ను ఎందుకు ఇంకా బాధ పెడతారు? బయటికి పండ్రా. ఏమయ్యా పిఏ, ఆ బటన్ ఫోన్ ఇవ్వు. Tell me. గాడ్విన్, ఒక చిన్న తప్పు జరిగింది. ఎవిని వేసేయమని మనుషులు పంపాను. వాడు మిస్ అయ్యాడు. Then? అది కాదు, మన సిండికేట్ లో ఒక డాక్టర్ని వేసేసాడు. So what? వాడిని ప్రెస్ మీట్ లో వేసేసి వేడివేడిగా న్యూస్ వద్దని చూస్తే తప్పించుకున్నాడు. Oh, మిస్ అయిపోయాడా? మన ప్లాన్ ని పసిగట్టి మన దగ్గరకు వస్తాడేమోనని భయంగా ఉంది. దేవుణ్ణి వెతుక్కుంటూ వెళితే వరం దొరుకుతుంది, సైతాన్ని వెతుక్కుంటూ వెళితే చావే దక్కుతుంది. వాడు వెతుక్కుంటూ వచ్చేది ఈ సైతాన్ దగ్గరికే. దాన్ని దాటి వాడు నా దగ్గరకొస్తే నా నీడను కూడా తాకలేడు. ఎందుకంటే నేను బ్రతికేది ప్రత్యేకమైన లోకం. నేనే నువ్వు పంపించిన మనిషి నుంచి వాణ్ణి కాపాడాను. నువ్వు వాణ్ణి అలాగే వదిలే. నేను వాడికి చావుని వరంగా ఇస్తాను.
గాడ్విన్ ఏవి నేను చేయదని చెప్పారు. ఏంటి సార్ మీరు అనేది? మన వాళ్ళని చంపేసి మన బిజినెస్ కూడా పాడు చేశాడు. వాణ్ణి వదిలేయమని చెప్పారా? రే, గాడ్విన్ గురించి అసలు మీకేం తెలుసురా? వాడిని వదిలే. ఆ డాక్టర్ నందిని ఆ ఆశ్రమం పెట్టి నడుపుతున్నాడే, వాడి పేరు కూడా ఆదవన్. వాళ్ళిద్దరూ ఈ బిజినెస్ లో ఎలా ఉండేవాళ్ళో తెలుసా నీకు? దానికి సమాధానం కూడా గాడ్విన్ దగ్గరే ఉంది. గాడ్విన్ ఇంకేదో ఆలోచిస్తున్నాడు. ఏవి ఇలవలగన్, క్యాచ్ మీ ఇఫ్ యు కెన్. ద గేమ్ ఈజ్ నాట్ ఎట్ ఓవర్. ఇట్స్ అన్ ఇన్ఫినిటీ.